జగడా రగడ రగడ రగడో రగడా ఇది జడల జడల జగడా జగడా ఏ జానే జాన నికటట్టు నచ్చినదిరా నా కంట్రోల్ కరెంట్ తెచ్చినదిరా అమాంతం కన్సిరేట్ పెంచినదిరా క్రేజీగా మొత్తంలోకి తెచ్చినదిరా అంటి పెట్టుకున్న దానిరా నీపైనే ఒట్టు పెట్టుకున్న దానిరా నీ వల్లే అక్కిమంట అంటుకుందిరా సైలెంటే అందమంట అందుతుందిరా అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సగా చంపుతోంది చాక్లెట్ తగ 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 లెఫ్ట్ రైట్ దిల్కో झटका लगा Hello, hi, good evening and welcome to Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon. So let's welcome our wonderful judges, Roja Garu. प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नहीं रे बावा कड़पू के निद्रा गिद्रा आती नहीं रे कళ్ళ के जिंदगी हलाल इंदी रो प्यार में पड़ी पोया मैं प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं And now the wonderful Nagbab Garu. సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా సో మన 5 టీమ్ లీడర్స్ మిమ్మల్ని నవ్వించడానికి రెడీగా ఉన్నారు. న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు మీరు ఏ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. వెల్కమ్ టు హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ ఈ ఒక్క స్టేజ్ కి సంబంధించింది కాదు, ఇది రాష్ట్రం మొత్తం ఒక పెద్ద హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ వల్ల ఇది ఒక వస్తువు లేకపోతే మరేదో కాదు, ఒక పెద్ద సమస్య. ఈ సమస్య వల్ల ఎక్కడ పడితే అక్కడ రైలు రోకోలు, బస్సులు దగ్ధం చేయడం, రాస్తా రోకోలు, ఎన్నో ఎన్నో అక్రమ కాండలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఇంతకీ దేని వల్ల, ఎవరి కోసం, ఏంటా సమస్య, ఏంటా కారణం అనే ఇత్యాది ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వచ్చాం. అంతేందుకు మన రాష్ట్రంలో విజయవాడలో జరిగిన ఒక సంఘటన కళ్ళకు కట్టినట్లు మీకు చూపించడానికి మా ప్రయత్నం చేస్తాం. హాట్ టాపిక్, డోంట్ గో అవే, బీ విత్ us. విజయవాడ. దగ్గర్రా. సీఎం గారింట్లో దొంగతనం చేసిన 20 కోట్లు ఎక్కడ పెట్టావు? పిఎం గారింటికి షిఫ్ట్ చేశాను సార్. అవునా? మరి పిఎం గారింట్లో దొంగలించిన 7 వారాలుగా ఏం చేసావు? అది 2 వారాల ముందే అమ్మేశాను సార్. ఓ, అదేం చేసావు? ఏ సార్? అది ఏది? అదిరా. అదా? ఆ. నేను చెప్పను సార్. చెప్పు, ఎక్కడ పెట్టావు? నేను చెప్పలేను సార్. ఎక్కడ పెట్టావు? నేను చెప్పను సార్. చంపేస్తా, చెప్పవద్దే. కావాలంటే నేను చంపేయండి సార్, నా ప్రాణాలు పోయాడు, నేను చెప్పలేను సార్. అరే, రే, రే, ఊరికే అన్నారు. రే, 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 ఎక్కడ పెట్టావు చెప్పరా? రే, నేను చెప్పలేను ఎక్కడ సార్. పెట్టావు? ఇది ఈడు ఇవ్వననిదేంటి, ఈడు చెప్పననిదేంటి, ఈడు చెప్పమంది ఏంటి, అసలు దేని గురించి, ఈ సమస్య ఏంటి అనేది ఇత్యాది కార్యక్రమాలు, ఇత్యాది సమస్యల మీద
మనం ఇంకా మాట్లాడుకుందాం. ఇంకో సమస్య గురించి మాట్లాడాలంటే అంతెందుకు, మన హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలుసుకుందాం. ఈలోపు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే. బీబీటాస్ హైదరాబాద్ లో జరిగిన సంఘటన మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. హైదరాబాద్. ఆగో ఆగో ఏడ కురుకుతున్నా. అది అది ఏంటి అదే ఏందని అడుగుతున్నానండి. ఏ పైసలు నా దగ్గర మస్తున్నాయి, పైసలు ఎవరికి కావాలి? అది అది సారీ, నేనేం ఆడ పోరు అనుకుంటున్నా, నగలిస్తున్నా చేతికి. అది 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 కావాలి. ఏది అది అది నేను ఇవ్వలేను. అది ఇయ్యలేమంటే ఎట్లయితుంది? బక్కగున్నాను అనుకుంటున్నా, చక్క వైపు పంపిస్తా. అది కావాలి. ఇంతకీ ఈ అమ్మాయి ఏమి ఇవ్వలేనంటుంది, ఈడు అదే కావాలని దేని గురించి అడుగుతున్నాడు ఇత్యాది అంశాలు తెలుసుకోవాలంటే నేను సెంటర్కి రావాలి. ఓకే, నౌ ఇప్పుడు చూద్దాం. దీనివల్ల మన రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు, ఎన్నో రకాల విధ్వంసకాండలు జరుగుతున్నాయి. ఇప్పుడే చెప్పాను. మరి ఇదంతా దేనికోసం, వీళ్ళు దేనికోసం చేస్తున్నారనేది ఇప్పుడు చెప్తాను. అదేంటో చెప్పండి. ప్లే. మాకు ఉల్లిపాయ కావాలి. చూశారు కదా, ఒక ఉల్లిపాయ వల్ల ఎన్ని రకాల విధ్వంస కాండలు జరుగుతున్నాయో. ఒక అమ్మాయికో, ఒక దొంగడుకో, ఒక పోలీసుకో, ఒక దొంగకో జరిగిన సంఘటన కాదు ఇది. యావత్ మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రతి ఇంట్లో సమస్య. ఇంతకీ ఉల్లి ఎందుకు ఘాట్ అయింది అనేది తెలుసుకోవాలంటే లెట్ us వెల్కమ్ అవర్ ఉల్లిపాయ, ద ఆనియన్. ప్లీజ్ వెల్కమ్, పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీవన్. ఇది డాన్స్ ప్రోగ్రామ్ కాదు, ఈ ఇంటర్వ్యూ. మీ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పండి. ఇంతకీ ఇంత రేట్ ఎందుకు అయ్యారు? అసలు దీనికి కారణాలు ఏంటి? ఇంతకీ మీ డిమాండ్స్ అంటే చెప్పండి. పెద్దగా ఏం లేవండి, మాకు చాలా కామన్ డిమాండ్స్ ఉన్నాయి, చాలా ఈజీ డిమాండ్స్. ఒక పెద్ద హీరోతోని మా పేరుతో ఉల్లిపాయ్ అని సినిమా తీయాలి, అది కూడా రాజమౌళి గారు డైరెక్షన్ చేయాలి. రాజమౌళి గారు ఎలా తీస్తారండి? ఏమంటే ఏక తీసినప్పుడు చూడలేదా, హిట్ కొట్టలేదా? అలాగే మాకు ఉల్లిపాయ్ అనే సినిమా తీయాలి. ఇంకా రాఘవేంద్ర గారు నెక్స్ట్ సినిమాల్లోని హీరోయిన్ బొడ్డు మీద పళ్ళు ఉపయోగించకుండా ఉల్లిపాయ ఉపయోగించాలి. ఉల్లిపాయతో కొడితే తగులుతుందండి. అదే కదా మాకు కావాలి. మాకు ఫీలింగ్స్ ఉండవా? ఫ్రూట్స్ కి ఫీలింగ్స్ ఉండేవి. సరే, ఇంకా కావాలంటే ఇప్పుడు మన రవితేజ గారి సినిమా ఏంటంటే వచ్చింది మిరపకాయ. దాని తర్వాత మన ప్రభాస్ గారి సినిమా ఏంటి వచ్చింది? మిర్చి. ఓకే, వీళ్ళిద్దరిని పెట్టి ఒక కొత్త సినిమాలోని అల్లం వెల్లుల్లి కాకుండా ఉల్లి వెల్లుల్లి అని తీయండి. సరే, ఇవన్నీ తీసిన తర్వాత మీరు రేట్ ఏమైనా తగ్గిస్తారా? 20 రూపాయలు తగ్గిస్తా. ఇంకా తగ్గించాలంటే ఒక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అందరికి ఒక విష్ ఉందండి. ఓకే, ఒక పని చేద్దాం అంటే మొన్న రోజా గారు డాన్స్ ప్రోగ్రామ్ కి జడ్జిగా వెళ్ళారు, గెస్ట్ గా వెళ్ళారు. అక్కడ ఆవిడ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉల్లిపాయలు అడిగిందండి. 10 కిలోలు ఉల్లిపాయలు పంపించాలంటే ఆవిడ ఇంటికి. తప్పకుండా పంపిద్దాం. అలాగే ఇప్పుడు ఇంకా నేను ఒక సాధారణ సామాన్యుడికి కూడా ఉల్లిపాయ దొరకాలంటే మీరు ఏం చేయాలంటే, నాగబాబు గారు రోజా గారు 10 మార్కులు బోర్డులు ఎత్తారు. వాళ్ళ 10 మార్కులు బోర్డులు ఎత్తితేనే నేను తగ్గిస్తాను. రోజా గారు, నాగబాబు గారు, సామాన్య పౌరుడు ప్రతి ఇంట్లో ఉల్లిపాయ తినాలంటే మీ 10 మార్కుల బోర్డు మీద ఆధారపడింది. ఏమి ఆలోచించకుండా నాగబాబు గారు 10 మార్కులు, రోజా 10 మార్కులు, రోజా గారు 10 మార్కులు. ఆగండి, వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ పంచ్ మా దగ్గర లేనప్పుడు ఇలా బంచులో రావడం మా అలవాటు. రష్మి స్కిట్ అయిపోయింది వచ్చి.
ముందు కోసేటప్పుడు ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు కొనేటప్పుడు ఏడవలసిన పరిస్థితి. అది నిజమే. సీరియస్ టాపిక్ ని ఫుల్ గా కామెడీగా తీసుకెళ్లిపోయారు. అందరూ కూడా చాలా సూపర్ గా చేశారు. మరి ఇంతమంది దగ్గర ఇంత చక్కగా చేయించింది సుడిగాలి సుధీర్ గారు. సుడిగాలి సుధీర్. లాస్ట్ ఎపిసోడ్ లో చేసిన రచ్చక మామూలు కాదు మేడం. బయట ఏమంటుందని చెప్పని అంటున్నారు మేడం. ఏం చెప్తాను ఏమంటుందంటే సోదిగాడి సుధీరు సుడిగాలికి మార్క్స్ అంట. అదే ఇప్పుడు నీకోసం కష్టపడి నేర్చుకుంది. అదే అన్న చెప్పింది. సో ఒక చక్కటి మెసేజ్ ని ఒక ఎంటర్టైన్మెంట్ స్టైల్లో మంచి మీ సపోర్ట్ బ్యాక్ బోన్ దీనితో అందరితో చాలా చక్కగా చేసేస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతాడు, ఎక్కడో చూస్తాడు, అడు చూసి మాట్లాడతాడు, మళ్ళీ గబుక్కుని కెమెరా చూస్తాడు, కింద చూసి అవును. బట్ కరెంట్ టాపిక్ ఇది మాత్రం రైట్. అది ఎందుకంటే ఉల్లిపాయల వాళ్ళ గవర్నమెంట్లు ఊడిపోయింది. అపోజిషన్ వాళ్ళకి మంచి ఆయుధం. ఉల్లిపాయ రేటు పెరిగిందంటే ఏదో అలాగే చాలా గవర్నమెంట్లు కూలిపోయిన సందర్భాలు. మంచి బర్నింగ్ ఇష్యూని ఎంటర్టైన్మెంట్ వేలో చేశారు. చాలా బాగుంది. ఓకే సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. థాంక్యూ సో మచ్. నువ్వు సుడిగాలి సుధీర్ అంటున్నాను. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon lo meer participate cheyalanunte log on to www.123telugu.com and fill in your details. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon lo ippudu మీ ముందుకు వస్తున్న టీమ్ సీత కష్టాలు సీతకి అయితే పీత కష్టాలు పీతకి రష్మి కష్టాలు రష్మికి పేషెంట్ కష్టాలు పేషెంట్ కి అయితే కంపౌండర్ కష్టాలు కంపౌండర్ కి. అసలు ఇవన్నీ ఏ కష్టాలో ఎవరి కష్టాలో తెలుసుకోవాలి కదా. లెట్స్ వెల్కమ్ శకలవ శంకర్ అండ్ హిస్ టీమ్. నమస్కారం వర్రా, నా పేరు కంపౌండర్ శంకర్రావు. అన్నయ్య హాస్పిటల్ ఇట్టాడు. అన్నయ్య ఒకసారి అన్నాడు, మరి శంకర్రావు నీకు చదువు తక్కువ కదా, మరి నా కింద పని చేస్తామని అన్నాడు. ఆ కింద అంటే ఆ కింద కాదండి, చేతి కింద. సరే అని ఒప్పుకున్నాను. అయితే ఆపరేషన్ చేసేస్తే నేను అనకాదు కోఆపరేషన్ చేసేస్తాను అనుకోండి. మన మాట ఆడికి ఏది పెద్దకు రాదు, ఏది అలా మేనేజ్ చేసేస్తుంటాడు. మొత్తం నేనే చూసుకుంటుంటాను. లోపలంతా బయటకు కూడా రాడు. ఏమండి ఇప్పుడు ఎవరో వస్తారు చూద్దాం. మరి నమస్కారం అండి అయ్యగారు. అయ్యగారు నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారండి? డాక్టర్ గారు సాయంత్రం వస్తాడండి. మరి డాక్టర్ గారిని ఎప్పుడు కలాలండి నేను? ఏంటి దురద అంటే ఏం లేదండి, చిన్న ప్రాబ్లం అండి. ఏ తలనొప్పా? తలనొప్పి కాదండి. ఏంటి మరి మెడ నొప్పా? మెడ నొప్పి కాదండి. నడుము నొప్పి అటు పంపదీసి. నడుము నొప్పి కాదండి. ఏమైందండి? అది కొంచెం చిన్న హెల్ప్ చేయండి. అందట్లేదు. బక్రాలా? అవునండి. దూరం జరగండి. బాగుందా? భలే ఉందండి, ఇంకొంచెం కింద దింపండి. ఇప్పుడు ఎలాగుంది? చాలా బాగుందండి, ఇంకొంచెం కింద దించండి. ఇప్పుడు ఎలాగుంది? చాలా బాగుందండి, ఇంకొంచెం కింద దించండి. ఇంకా కింద దిగుతూ నాకు బాగోదు. నా ప్రాబ్లం మీకు అర్థమైంది కదండి. అదేనండి, కొంచెం దురదల ప్రాబ్లం అండి. ఇప్పుడు సాయంత్రం డాక్టర్ గారు వస్తారు రండి. అవునండి. ఇప్పుడు కొంచెం ఇక్కడ గోకండి. భలే గోకుతున్నారండి, బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా మీకు. నేనేం గోకుతాను, మా అన్నయ్య ఇంకా బాగా గోకుతాను. అంటే మీరంటే మంచి మనిషి, ఎక్కడ పెడితే అక్కడ గోకేస్తున్నారు. కానీ వేరే వాళ్ళు అయితే గట్ట అలా గోకరు కదండి. ఏంటంటే మీరు ఏమైనా టిఫిన్ చేశారా? అయ్యి బాబు ఎలా కనిపెట్టారు అంటే అది అక్కడ మూత మొత్తం మళ్ళీ అంటే అది కాదండి. టిఫిన్ చేశారని అడిగానండి. చాలా ప్రమాదమే తగులుకుంటే ఏమనుకున్నావు? సరేనండి. ఇప్పుడు అది కాదండి, డాక్టర్ గారు ఎన్ని గంటలకు వస్తారండి? సాయంత్రం వస్తాడు, నువ్వు రా. అవునండి. నీ దురదకి ఏ మందు కావాలో ఆ మందు చెప్తాడు, వెళ్ళిపోదు. పక్క కదండి? పక్క. ఓకే అండి. అయ్య బాబు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. చూసారండి దురదాట. ఏ దూలగుండాకులు వెళ్ళి పడిపోయి ఉంటాడు దరిద్రుడు. దురద రాకపోతే ఏమవుతుంది? ఇంటికి వెళ్ళి పసుపు రాసుకున్నారా, తగ్గిపోతే పెద్ద ప్రమాదమే కాదు అది. అర్థమైందా? దురదలకి ఏం పెద్ద కష్టం. ఇదేంటిది రా? ఏట్రిది? అబ్బా సార్, నాగబాబు గారు ఏ మాటగా మాట నిజంగా దురద అనేది గొప్ప అనుభూతి అండి. అసలు ఆ నిజంగా బక్కురుకుంటే అర్థమవుతుందండి. మీరు ఎందులో ఎక్స్పెక్ట్ లేండి, మీకు తెప్పింది ఏముంది కానీ హాట్ వాటర్ కూడా వాడు.
ఎప్పుడురా నువ్వు ఎలాగంటించాను నాకు ఏమన్నా డాక్టర్ గారా సాయంత్రం వస్తారు సారా సాయంత్రం వస్తారా? మొన్న వరుసలో తడిచారా? ఆ రోజు నుంచి మామూలు లేదండి. ఏమైంది? మొత్తం ముక్కు ముంచేసి. మరి వరుసలు ఎందుకు తడిచావా? తడిచావంటే సరదా తడుస్తావు. పొడిగొట్టతో తుడుచుకుంటే తారిపోద్ది. తుడుచుకున్నా ఓ తడిగొట్టతో తుడుచుకుని వస్తావు అయితే. మొన్న మా పక్కింటి వాళ్ళు పెళ్లి చూపులకి పెళ్ళి అయిపోయిందా? ఏదో తుంటారా పెళ్లి చూపులకి మీద తుంటావే మరి దూరం బయలుదేరి వచ్చి మంటి తెలిపాడు. పెళ్లి చూపులకి వాళ్ళు బయలుదేరారండి. కరెక్టే నాకు నీకు వచ్చిందండి. అంటే నన్ను కొట్టేశారండి. మామూలు కొట్ల. ఎవరు? పెళ్లి చూపులకి వెళ్తున్నారండి. మరి పెళ్లి వారు సెంటిమెంట్ కదండి వాళ్ళకి. సెంటిమెంటేనా? పెళ్లి చూపుల దానికి వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళకూడదురా. అందుకని డాక్టర్ గారు మాత్రా సాయంత్రం చేస్తాడు. సాయంత్రం 5 గంటలకు వస్తాడు. 5 గంటలకు వచ్చే టాబ్లెట్ వేసుకో. ఏడు ఏటండి ఇది? ఇది చాలా చాలా దారుణంగా ఉంది ఇది. ఏటి ఏటి అర్థం కావట్లేదు నాకు. ఎవరు? ఏమైందండి? అన్న నవ్వుతున్నారా? ఏం లేదండి. మొన్న 80 స్పీడ్ లో బండి మీద వెళ్తున్నానండి. కరెక్ట్ డివైడర్ వచ్చింది. దాన్ని గుద్దేసి డివైడర్ గుద్దేశారా? ఎందుకు? కింద పడిపోయానండి. కింద పడిపోతున్నావుతారంటే కింద పడిపోయాను కదండి. తల మీద పెద్ద దెబ్బ తగిలిందండి. అంతే అప్పటి నుంచి తల మీద దెబ్బ తగిలితే ఆగటం లేదండి బాబు. మొత్తం నవ్వు వచ్చింది డాక్టర్ గారికి. తల మీద దెబ్బ తగిలితే మరి ఏడు తలగా అదేనండి. ఆ నవ్వు తగ్గించుకోండి డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. ఏమన్నాడా డాక్టర్ గారు? వస్తే చెప్పండి. అదేనండి. ఒక నిమిషం అండి, ఫోన్ వస్తుంది. అది ఏటో త్వరగా హలో హలో ఎవరు? ఆ చిన్నతల్లి. చెప్పు. మాయ గారా? పోయాడా? మా మాయ గారు చచ్చిపోయాడట. మా మాయ గారు అవుతావిటయ్యా. నేను నవ్వాలి నవ్వటం లేదు బాబు. అసలు నువ్వు ఆగటం లేదు. నా రోజు నుంచి నాకేం చేస్తున్నా నాకేం అర్థం అవటం లేదు. నువ్వు ఎలాగైనా తప్పు కదా. మావయ్య గారు చనిపోతే ఏడాలి కానీ అదేనండి బాబు. నాకు ఎందుకు నవ్వుతున్నాను అర్థం కావటం లేదు. దేనికి వచ్చా చెప్పు. అలా కాదు, సర్టిఫికేట్ అది ఇస్తామన్నారండి. మొన్న చెకింగ్ చేయించుకున్నా. ఆల్రెడీ ఇచ్చారు కదా. మొన్న చెకింగ్ చేయించుకున్నాను. హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పారట. అది తీసుకుపోతాను. పాజిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చి చచ్చిపోతారా? నవ్వుతావేటే? అందుకనండి చాలా బాధగా ఉందండి బాబు నాకు. అసలు అందుకే అసలు బాధ తట్టుకోలేకపోతున్నాను. నవ్వు చేస్తా పుల్లు కానీ అలాగేనండి. చచ్చిపోతాం కదండి. గొప్ప బాధ ఉంది. మళ్ళీ పెదలను కూడా ఎట్లు పడి మీద ఎట్ల మీద మీద నుంచి పడిపోయి అది ఖాళీ అయిపోయిందా? డాక్టర్ గారు వస్తున్నా సర్టిఫికేట్
నీకు టాబ్లెట్ వేపిస్తున్నా ఇక మరి జాగ్రత్తగా ఎంజాయ్ ఏంటిది ఆడవిడ వచ్చాడు సార్ ఏంటి సార్ ఇది దొరద అంటించాడు ఈడవిడ వచ్చాడు ఇది అంటించాడు పండు. డాక్టర్ గారు డాక్టర్ గారు నువ్వేంటి రమ్మంటారా? ఆటో సచ్చినాడు కుదుకుల్లో ఎక్కడ పడితే అక్కడ కొట్టేశాడు. అవునా డాక్టర్ గారు ఉన్నారా? ఏ తెలవచ్చా అంటే ఏంటంటే నాకు చిన్న ప్రాబ్లం ఉంది, అది చెప్దామని. ఏటో ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏమిటంటే నా ప్రాబ్లం ఏమిటంటే రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు. అయితే పగల పడుకో. ఏ దొంగ సచ్చినా డాక్టర్ గారికి టాబ్లెట్ ఎదురు ఇప్పించు. డాక్టర్ గారు వస్తే టాబ్లెట్ కాదు టాబ్లెట్ ఇస్తారు తీసుకో. అది కాదు, ఇప్పుడు ఏంటంటే పగల పడుకోవడానికి కూడా ఎవరు లేరు, అందుకని మీరు ఏంటంటే నాకు కొంచెం మెడిసిన్ ఇవ్వగలరేమో అనేసి. ఎప్పుడు ఇంతే అన్ని రాని టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ ఇస్తాడా? లేదంటే సూది ఇస్తాడు. సూది ఇస్తాడా? సరే గాని డాక్టర్ గారు నేను వెళ్తాను. సరిగోకు బాగా వద్దరు. ఏంటో అందరినీ నేను గోకాలనుకుంటున్నాను, ఈడేంటో నన్ను గోకమంటున్నాడు. సాయంత్రం వస్తారా? అన్న ఇంకా బాగా గో గో గోకున్నాడు ఎప్పుడు ఇంతే. ఎవడెవడో వచ్చి ఏదేదో అంటించి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరు వస్తారు? అమ్మా కొట్టకూడదు సార్. నాగబాబు గారు ఇప్పుడు ఎవరు వస్తారో చెప్పండి. ఇది వచ్చింది అది అంటించి అంటించి వెళ్ళిపోయింది ఏంటి? ఏంటిది? నీకు వచ్చి చూడు ఏంటి రాసిపోయింది? ఏంటి నేనే మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరు వస్తారు? గెస్ చేద్దాం. ఎవరమ్మా? డాక్టర్ గారు ఇది నా పరిస్థితి. అబ్బో నువ్వు దూరమే ఉండు. బంగారం ఇచ్చుకో సింగారం రచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకోనట్టు నగలు పీతము తుమారం. ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బులు మీకేనా? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రోజా గారు? శంకర్ ఈరోజు నువ్వే మొత్తం షోని దోచేసుకున్నావు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసి వెళ్ళిపోయారు, కానీ దాన్ని ఫుల్ త్రూ అవుట్ క్యారీ చేసావు. గొక్కుంటూ తుమ్ముకుంటూ నవ్వుకుంటూ చాలా సూపర్ గా చేసావు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? నేను ఎప్పుడు అంటుంటాను ఇంట్లో అందరితో కూడా, సుఖమైన జబ్బు ఏదంటే నవ్వ.
గోక్కుంటుంటే ఎంత సుఖంగా ఉంటుంది కదా అసలు. సూపర్ గా చేసావు, నీ ఎనర్జీ లెవెల్ సూపర్ గా ఉంది. అండ్ ఆ కడుపు నీకు వస్తే ఏముంది, అది కూడా వచ్చేసింది. లాస్ట్ లో పారిపోయావు భయపడి. సూపర్ గా ఉంది ఫినిషింగ్, అందరూ సూపర్ గా చేశారు. చాలా బాగా చేసావు. ఈ షో నీదే మొత్తం, ఈ స్కిట్ లో మొత్తం నువ్వే విశ్వరూపం చూపించావు. చాలా ఎంటర్టైన్ చేసావు. పర్లా నెమ్మదిగా ట్రాక్ లోకి వస్తున్నావు. లీడర్ చంటి మర్చిపోకుండా వెనక చంటి చంటి అని వేసి పెట్టావు. అన్నగారు అయితే బాగా గోక్తారండి. శంకర్, హ్యాపీ గోకోయింగ్. मधुक्या जूस जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే వెంటనే లాగ్ ఆన్ టు www.youtube.com/etv Telugu India. मधुक्या जूस जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon లో ఇప్పుడు మీ ముందుకు వస్తున్న టీం పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే పిల్లలు కాదు పిడుగులు అంటాం. కానీ ఇక్కడ ఒక పిల్లోడు చేసే దాన్ని అల్లరి పని అనాలా చిల్లర పని అనాలా నాకే తెలియట్లేదు, మీరే చూసి చెప్పండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. కేవు కేక నా సామి రంగా కేవు కేక, నేను స్కూల్ ఎగ్గొట్టి ఇంటిలో నా కూర్చుంటే కేవు కేక నా సామి రంగా కేవు కేక. హలో, హాయ్ ఎవ్రీబడి, మై నేమ్ ఈజ్ రాహుల్. I'm studying 3rd standard. My school name is Little Flowers School. And నాకు ఇంగ్లీష్ అంతే వచ్చు, తెలుగులో చెప్తాను. మరి స్కూల్కి వెళ్తే మ్యాటర్ కొట్టేస్తున్నారు పెద్దానికి. స్కూల్కి మనం చెప్పడానికి వెళ్తామండి, చెప్పించుకోవడానికి వెళ్తాం. అందుకే నాకు చిరాకేసి మధ్యలో వచ్చాను. కాదు ప్రేయర్ అవగానే వచ్చేసాను. ఇంట్లో మమ్మీ ఏది? మమ్మీ 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 వస్తున్నా బేటా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత. స్కూల్ నుంచి ఆడుకోవడానికి ఇంటికి వచ్చాను. మమ్మీ ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? నీకోసమే నీకు మంచిగా నెయ్యి వేసి బాగా పెడతానే. దా 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 దా. మంచిగా ఒక్క ముద్ద పెడదామంటే స్కూల్కి వెళ్తే మ్యాటర్ కొట్టేస్తున్నాను, ఎక్కడికి వచ్చాను నువ్వు కొట్టేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోమంటావు నన్ను? ఎవరు కొట్టారు నాన్న? నేనే మ్యాటర్ని కొట్టాను. మ్యాటర్ నన్ను కొట్టారు, కోపం వచ్చి మళ్ళీ నేను కొట్టాను. ఫోనుకుని తెచ్చుకుని కొట్టించాడు మమ్మీ మొత్తం. ఏం కాదు, ఎందుకు కొట్టారు నాన్న? ఏబిసిడీలు చెప్పాలంట. మరి ఏబిసిడీలు చెప్పాలి కదా. నువ్వు కామెడీ చేసి చూస్తాను. నేను కామెడీ చేయడం ఏంటన్నా, నాకు రాదుగా. నేను ఏబిసిడీలు చెప్పడం ఏంటమ్మా, నాకు రాదుగా. రాహుల్, నీకు పెంకితనం ఎక్కువ అవుతుంది. లేదు నాన్న, లేదు లేదు లేదు, నువ్వు బాగా చదువుకోవాలి కదా. బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే ఇప్పుడు నీకు వేడి వేడిగా స్నాక్స్ రెడీ చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ మా బంగారం. మమ్మీ మమ్మీ వేడి వేడిగా స్నాక్స్ తీసుకొస్తుందంట. మమ్మీ తెలదు, నేనే మంచి వేడి మీద ఉన్నాను. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే నా ఏర్పాట్లు నేను చూసుకున్నా కదా. తట్టడా ఇదేంటో తెలుసా? జనరల్ నాలెడ్జ్ సిడి. ఇది పెట్టుకుంటే పోలేదు, జనరల్ నాలెడ్జ్ వస్తుంది. మా డాడీ కూడా రోజు ఇదే చూస్తారు. ఎంత జనరల్ నాలెడ్జో అండి. ఇది నేను చూస్తున్నాను, మా నాన్నకి చెప్పకుండా ఇచ్చిమంటాడు. మంచోడు కాదు. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే పాలు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా.
ఊరి బయట బంగళా సింగిల్ గా నేను రాజా రా రాజా రా రాజా రా 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 మమ్మీ వచ్చేది బాబాయ్. రాహుల్ ఏంటన్నా నీకు చదువుకోమని చెప్పాను కదా. ప్యాంట్ వెనకాల తిరిగిపోయిందిరా బాబు. అన్నం పెడతా, అరిసొస్తే పాలు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మమ్మీ రాజా. రాహుల్ అరే ఏం చేస్తున్నానా? నీకు చదువుకోమని చెప్పాను కదా, టీవీ చూస్తావేంటి? అదే జనరల్ నాలెడ్జ్ చదువుతున్నాను మమ్మీ. జనరల్ నాలెడ్జా? బం చిక్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా అంటూ యోగా చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. నీ కోక బాగుందే, నీ రైక బాగుందే, కోక రైక నడుపున మధ్య సోకు బాగుంది అని పాడుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ వచ్చేటప్పుడు మనం ఏం కట్టుకొని వచ్చాం, పోయేటప్పుడు మనం ఏం కట్టుకొని వెళ్తున్నాం. అందుకే ఈ వస్త్రాలన్నీ పక్కన పెట్టేసేసి నా మార్గంలోకి రండి రండి రండి. రాహుల్ తప్పు నాన్న, ఆయన స్వామీజీ అలా అనకూడదు. పరమాత్మ. పరమాత్మ కాదు, ప్రేతాత్మ. రే చెయ్యవలు రా. రాహుల్ నువ్వు లంపలు వేసుకో. వేసుకోవాలా మమ్మీ? అవునమ్మా. అయితే నువ్వు కళ్ళు మూసుకో. స్వామీజీ మమ్మీ చేసుకున్నాను మమ్మీ. అవును రాహుల్, అంత గట్టిగా శబ్దం వచ్చిందేంటి? చాలా పెద్ద తప్పు చేశాను కదా మమ్మీ. వెరీ గుడ్ నాన్న, మంచి బేట. మమ్మీ నాకు ఆకలి వేడి వేడిగా స్నాక్స్ పట్టా. ఈలోగా నేను వేడి వేడిగా సీడీలు చూస్తా. అదే ఏబిసిడీలు చూస్తా. ఏబిసిడి బాగా నేర్చుకోవాలి. ఏబిసిడి నాన్న వచ్చేస్తారు తొందరగా. స్వీట్ బుద్ధి బంగారం. ఊరి చివర బంగళా, నేను సింగిల్ గా ఉన్నాను. రాజా రా రాజా. రాహుల్ రాహుల్ నువ్వు స్కూలుకు వెళ్ళరా అంటే ఇంటికొచ్చి చేసే పనులు ఇవా? నువ్వు ఏంట్రా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు? మీ నాన్నే మడత పెట్టి సంకలో పెట్టాను రా. నువ్వే మాత్రం పట్టు పొడంకాయ ఏడా కొడుతుంటే బలం చూపిస్తున్నాండి. నీకు కాలు చేతులు ఏంటా తగట్లా? నొప్పి రావట్లేదా? అసలు అసలు నీకెందుకు వస్తుందిరా నొప్పి? నీకు చెప్తానుండు. నీకు ఒక్క నిమిషం నీకు నొప్పి వస్తుంది. ఇప్పుడు కట్టేది పెద్దవా? ఒరే రాహుల్, నీ పని ఇవాళ అయిందిరా. చేస్తా ఏంట్రా ఇంటికి వచ్చే చేసే పని? రాజా మమ్మీ నీకు ఇలా కాదు. రాహుల్ 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 భక్తురాలా ఆగు, నా మార్గంలోకి రా రా. ఆకలేస్తే ఏంట్రా ఇదే? నీ పని మీ నాన్నతో చెప్తాను, ఒక్క నిమిషం. రాజా. హలో బంగారం, ఏమండి? ఈవినింగ్ కాఫీ డేకి వస్తున్నాను, అప్పుడే ఫోన్ చేసావు. ఇవన్నీ పక్కన పెట్టా. నీ పెళ్ళాన్ని నేను. అవునా? ఇక్కడ ఇంటికాడాడు అల్లరి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అంటారు ఏంటండి? చదువుకోమని చెప్తే ఊరికే ఒకటే పిచ్చి పిచ్చి సీడీలు చూస్తున్నాడండి. సీడీలా? ఏ సీడీలమ్మా? అదే ఏ సీడీలా? ఏ సీడీ అండి? ఓకే ఓకే అమ్మా. ఏ సీడీ అండి? ఏ సీడీలు? అదే ఏ సీడీ అండి? అబ్బా నా పర్సనల్ నీకెందుకు? మీ పర్సనలా? దొరికిందా? దొరికింది. ఆ సీడీలు మీవా? దొరికాయి. మీరు వేగం రండి, మీకు ఇస్తా. నేను ఒప్పుకోను. ఆ సీడీలు నావే. డాడీ చిత్తం ఒప్పుకోను, నాది. ఆ సీడీలు నీవో మీ నాన్న వచ్చాక తెలుస్తుంది. మీ ఇద్దరికి చిదుకుతుంది రా ఇవాళ. సీడీ చిదుకుతుంది.
Gangnam Style. Op, 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 Oppan Gangnam Style. Gangnam Style. Judges, so internet age child, Roja garu, you yourself have 2 kids. Can you relate to this situation? నా అదృష్టం ఇంకా మా అబ్బాయి ముదరలేదు, బాల ముదరలాగా. పర్లేదు, మీ కోరిక నెరవేరుతుంది. వద్దమ్మా, నాకు అలాంటి కోరికలే లేవు. వాడేదో కార్టూన్లు చూసుకుంటే హ్యాపీగా ఉన్నాడు. నేను చిన్నప్పుడు అలాగే స్టార్ట్ చేశా. కార్టూన్ తర్వాత ఫ్యాషన్ ఛానల్ పెడతాం. అందుకే కదా హాల్లో టీవీ పెడతాం. ఎక్కడంటే అక్కడ టీవీ పెడతాం. షూటింగ్ లో ఉంటారు, వాడు హాల్లో. ఆ ఇంట్లో మనుషులు అత్తయ్య ఉంటారు, వదిన ఉంటారు. ఆ జాగ్రత్తలన్నీ చూసుకున్నాం, ఎందుకంటే మిగతా పిల్లల్ని గమనిస్తున్నాం కదా. బాలముద్రగా బాగా చేశారు రాఘవ. ఇది మాత్రం బాగుంది అసలు గెటప్. వెనక మరీ ఫుల్ టెంప్టింగ్ గా ముందర చూస్తే స్వామీజీ ఆ గెటప్ డిఫరెంట్ గా ఉంది. అండ్ దానికి మూమెంట్ ఇస్తూనే ఒక సైడ్ ఫోన్ లో మాట్లాడేస్తున్నారు. మళ్ళీ ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కూడా మీరేనా? చాలా బాగుంది, చక్కగా. నాగబాబు సార్, రాఘవాది నువ్వెప్పుడు ఇలాంటి స్కూల్ స్టూడెంట్ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తావు. అంతకుముందు కూడా ఒకసారి చేసావు కదా మాస్టర్ క్యారెక్టర్, మాస్టర్ బియ్యం కూరగాయలు ఇచ్చే క్యారెక్టర్ చేసావు. అప్పుడు కూడా బాగా చేసావు. నీకేదో ఆ స్కూల్ స్టూడెంట్ గా నువ్వు యూనిక్, నీకు ఒకరికి ఆ స్పెషలైజేషన్. గుడ్, బాగా చేసావు. Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Paragon లో ఇప్పుడు మీ ముందుకు వస్తున్న టీం కామెడీ కైనా ట్రాజెడీ కైనా ఒకే ఒక ప్లేస్, ఫ్యామిలీ. మరి ఇది ఫన్నా ఇంగ్లీష్ విన్నా మీరే చెప్పాలి. లెట్స్ వెల్కమ్ మధురై అభి అండ్ హిస్ టీమ్. హలో, తాజ్ హోటల్ అండి. చికెన్ బిర్యానీ ఒకటి, బోన్లెస్ మటన్ బిర్యానీ ఒకటి, ప్రాన్స్ కర్రీ ఒకటి, 4 రోటీస్. ఓకే, పార్సల్ చేసి రెడీ పెట్టండి. మా డ్రైవర్ని పంపిస్తాను. బాయ్. ఏమండి ఏమండి, ఇప్పుడు నేను డ్రైవర్ అన్నమాట. అబ్బా, ఇదేం కాదులే కానీ మీరు ముందు అర్జెంటుగా బయలుదేరి మా అక్కని పికప్ చేసుకొని అక్కడి నుంచి తాజ్ హోటల్ నుంచి పార్సల్ తీసుకొని రండి. త్వరగా వెళ్ళండి. ఆగవే, పుట్టింటోళ్ళంటే చాలు ఎక్కలేని ఉత్సాహం ఎగేసుకుంటూ వస్తుంది నీకు. లుంగి మీద ఉన్నానుగా, బయటికి వెళ్తే కుక్కలు రక్కుతాయి. మార్చుకొని వస్తానుండు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, హలో కామాక్షి, ఏమిటే నెలవడంతోనే జీతం తీసుకోవడం కాదు, కాస్త టయానికి కూడా వచ్చేటట్టు ఉండాలి. ఈరోజు మా అక్క వస్తుంది, కాస్త త్వరగా రా. 2 రోజులు ఇక్కడే ఉండేటట్టు రా. ఒక 400 ఎక్స్ట్రా ఇస్తాలే. వస్తే ఆ కార్ కేసు ఇవ్వు. అయ్యో 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 అయ్యో, మీరు ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారా? త్వరగా వెళ్ళండి. నేను వచ్చేసా. అక్క నిండా నూరేళ్ళక్క నీకు. ఇప్పుడే నిన్ను పికప్ చేసుకొని రమ్మని చెప్పి మా ఆయన గారిని పంపిస్తున్నా, ఇంతలోకి నువ్వు వచ్చేసావు. మా అబాబాసం వాళ్ళు ఏ మగాడి పైన డిపెండ్ కారు. మా అబాబాసం వాళ్ళు కారులో దించి వెళ్ళారులే. అబాబాసమా అంటే? అఖిల భారత భార్యల సంఘం, దానికి నేను సెక్రటరీ, రోజా గారి ప్రెసిడెంట్. అయ్యో 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 అయ్యో. ఏరా వెంకటేశ్వర్లు. అమ్మా, ఏంటి బాగున్నావా? ఏంటి? ఓహో, కాళ్ళకి దండం పెట్టాలా? సరే, ఏంటి ఇలా సడన్ గా వచ్చావు? ఏం చెప్పను నాయన, కాశీకి వెళ్తామని మీ నాన్న నేను వెళ్ళామా, మధ్యలో నీళ్ళ బాటిల్ తెస్తానని మీ నాన్న దిగాడు, మళ్ళీ రాలేదు. ఎక్కడ తప్పిపోయాడో ఏంటో. తప్పిపోలేదమ్మా, తప్పించుకుపోయాడు. దొరక్క నాన్నకు ఈ ఛాన్స్ దొరికింది, అందుకే జంపు జిలాని. ఏంట్రా పడవా అంటున్నావు? ఏం లేదే, దొరుకుతాలే. నేను వచ్చి ఇంతసేపు అయినా నీ పిల్లలను మాట్లాడించదేంట్రా? పక్కనే వస్తుంది పొట్టిది గిత్తలా ఉంది. అదే తను మా ఆవిడ వాళ్ళ అక్క. మీ ఆవిడ వాళ్ళ అక్క మొగుడు వదిలేసారా ఏంటి? ఇక్కడ తిరుగుతుంది. ఊరుకోవే. ఎంతైనా అత్తను కదా, నేను మాట్లాడించుకుంటా. ఏంటి విశేషాలు? ఏముందక్క ఇంట్లో? లేవండి లేవండి, ఇవన్నీ నాకు నచ్చవు. అత్తయ్య గారు మీరా? మీరెప్పుడు వచ్చారు? నువ్వు నన్ను చూసి చూడనట్టుగా యాక్టింగ్ చేసావు చూడు, దానికి 2 నిమిషాల ముందే వచ్చానే. అత్తగారి ట్రిప్ ఎన్ని రోజులు? నా కొడుకు ఇల్లు నా ఇష్టం, ఎన్ని రోజులన్నా ఉంటాను. నెల ఉంటాను, సంవత్సరం ఉంటాను, నీకేంటే మంట? అమ్మో, సంవత్సరం వరకు ఉంటుందా? హలో కామాక్షి,
ఈ రోజు నుంచి నువ్వేం పనికి రావాల్సిన అవసరం లేదులే. నేను కొత్త పని మనిషిని చూసుకున్నాను. ఏందిరో నీ పెళ్ళాం నన్ను చూస్తూ కొత్త పని మనిషి అంటుంది? అది ఏం లేదే. సే మా అమ్మకి పండు రసం తీసుకురాపోవే. ఇంట్లో పళ్ళు లేవండి. పండ్లు లేవా? ఏం రో పండ్ల రసం లేదంటుంది? నీ ఎత్తు పండ్లు పగల కొడితే గానీ సెట్ కాదురా. వస్తే నీకు దండం పెడతానే, ఏదో ఒక పండు రసం తీసుకురాపో. ఏమే అనురాధా, మీ ఆయన్ని ఊర్లో వదిలేసి నువ్వు దేశాల పట్టుకొని తిరుగుతున్నావా పిల్లి కల్లదానా? అత్తగారు నా గురించి తెలియకుండా మాట్లాడకండి. అబాబాసం సెక్రటరీ ఇక్కడ, ప్రెసిడెంట్ అక్కడ. అబ్బో వచ్చిందమ్మా సెక్రటరీ. ఇదిగో జ్యూస్ తిప్పుకుంటూ ఇస్తావేంటే? ఇదేంటే ఇంత పుల్లగా ఉంది? చింతపండు రసం పుల్లగా ఉండకూడదు, తీయగా ఉంటుందా ఏంటి? చింతపండు రసమా? చింతపండు ఎందుకే? మీరేగా ఏదో ఒక పండు రసం తీసుకురమ్మన్నారు. చింతపండు కూడా పండే కదా. వామ్మో వామ్మో వామ్మో, చింతపండు రసం పెట్టి నన్ను చంపాలని చూస్తుంది నా కోడలు. ఎన్ని కష్టాలు వచ్చాయి నా కొడుకో. అమ్మా నువ్వు ఈ ఒక్క రోజుకే ఇలా అంటే ఎలానే? నేను రోజు ఇవే బాధలు పడుతున్నా. అమ్మో నా కొడుకుని రాసి రంపాన పెడుతున్నావా? బొక్కలపాడు సంబంధం అంటే ఇగేసుకుంటూ వచ్చాము. నా కొడుకును బొక్కలిలో కొట్టేస్తున్నారు కదే మీరు. అబ్బో 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 అబ్బో, పెళ్లికి ముందు నా కొడుకు సైట్ ఉంది అంటే నేను ఏం ఆదాపూరో హైటెక్ సిటీ అనుకున్నాను. శోభనం రోజున నా గదికి రావాల్సిన వాడు మా బామ్మ గదికి వెళ్తే అప్పుడు తెలిసింది ఈ గుడ్డొడుకుంది ఆ సైట్ అని. అమ్మో నీ దరిద్ర మామ్, నువ్వు వచ్చిన తర్వాతనే మా లక్ష్మి పోయింది. లక్ష్మ అంటే నేను రెండో పెళ్ళన్నా అక్క. మా అమ్మ చెప్తుంది దేవత ధనలక్ష్మి గురించే. అమ్మా నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పు. నేను ఎంత కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడినా బుర్రలోకి ఏమెక్కుతుందిరా? అత్తగారు మా చెల్లి గురించి అలా మాట్లాడకండి. మీకేం తెలుసు? తను కాన్వెంట్ నుంచి కాలేజ్ వరకు అన్నిట్లోనూ ఫస్ట్ క్లాస్ తెలుసా? ఫస్ట్ క్లాస్ ఉంటే కాపురాలు నిలబడవు తల్లి, కాస్తంత బుర్ర పెట్టాలి. మాకు తెలుసండి బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో. మీకు కొంచెం లిమిట్స్ లో ఉండండి, లేకపోతే చేతులు లేస్తాయి. చేతులు లేస్తాయి అంటుందేంద్రా? అమ్మా నీ గురించి తనకు తెలియలేదే, ఊరుకో. హలో, నా ముందు పిచ్చి పిచ్చి చెక్కలు చేస్తే మెడకాయని స్టీరింగ్ తిప్పినట్టు తిప్పి చేతిలో పెడతా. ఏమనుకుంటున్నావు అక్క చెప్పు. సెక్రటరీ ఇక్కడ, ప్రెసిడెంట్ అక్కడ. అమ్మో మెడ తిప్పుతానంటుందేందిరా? అమ్మా నువ్వు కంట్రోల్ వద్దే. అయ్యో 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 ఆగయ్యో, కోడలా కొడుకు పెళ్ళామని అనుకుంటున్నావేమో. అయ్యో కొత్తిమీర కోసినట్టు కోసి కూరలో వేస్తా. ఏమనుకున్నావు ఏంటో అక్క. సెక్రటరీ ఇక్కడ, ప్రెసిడెంట్ అక్కడ. కొత్తిమీర అంటదేంద్రా, కోస్తానంటదేంట్రో? కంట్రోలే నువ్వు. ఏంటి కంట్రోలు? ఆమె ముసలావిడ లెక్క ఉండమను, లేకపోతే బొక్కలు ఎరగ నూకుతా. ఏంటి అక్క? ఇక్కడ అక్కడ. అమ్మో అమ్మో మెడలంటుంది, ఇరగొడతానంటుంది. రో ఇంత గట్టి సావు నాకేం లేదు. అమ్మో అక్క ముసల్ది ఊగింది పోయింది. చెమ్మ చెక్క. ఇదేంటి? ఏంటిది? ఇది కుంఫు. ఇది కరాటే. మల్ల యుద్ధం. వామ్మో ముసల్దానికి ఇంత టాలెంట్ ఉందా? నీ అమ్మ కడుపు మాడ. వద్దు అంటే విన్నావటే? అబాబాసా సెక్రటరీయా నువ్వు? మా అమ్మ ప్రకాజాకే ప్రెసిడెంటే. అంటే ప్రకాజ అంటే ప్రపంచ కరాటే ఛాంపియన్షిప్ లోనే ప్రెసిడెంట్. అయ్యి బాబోయ్. ఏంటి కొత్తిమీర కట్ చేసినట్టు కట్ చేస్తావా? అయ్యో. స్టీరింగ్ మెడ తిప్పినట్టు తిప్పుతావా? చిచ్చి అత్తయ్య. అమ్మా అయ్యో. ఏంటి తన్నకు ముందే? తనలేదా? నిన్ను మామూలుగా తన్నొద్దే. నిన్ను పరిగెత్తే.
చెల్లె ఈ ముసల్దాన్ స్ట్రెంత్ మామూలుగా లేదే. అయ్యో ఇప్పుడే ఇలా ఉందంటే అప్పట్లో ఎలా ఉందో ఏమోనే. ఈ గ్యాప్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అయ్యో అత్తయ్యో అమ్మా శాంతించవే. ఏ రా ఎత్తు పల్ల ఎదవా, పెన్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం రాని సవట నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? అబాబాసం ప్రెసిడెంట్ అక్కడ, సెక్రటరీ ఎక్కడ? అక్కడ 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 వస్తున్నానే. జడ్జెస్ రోజా గారు ఎలా ఉంది ద ఫ్యామిలీ డ్రామా? చాలా బాగుంది. అసలు అభి ఎంత ముచ్చటగా ఉన్నావు తెలుసా ఈ గెటప్ లో. మంచి అత్తగారుగా ఆయన కరెక్ట్ గా నీ పోలికెళ్తూనే ఉన్నాడు. కొడుకు ఎక్కడ పట్టుకొచ్చారు? ఫేస్ బానే ఉంది కానీ పళ్ళు ఎత్తుకున్నాయి. అయితే ఓకే, అందుకే తట్టేస్తా అన్నావు కదా. ఆ ఎత్తి పళ్ళు పళ్ళు రాలగొడతారు. సూపర్ గా ఉంది కానీ తన్నటమే పాపం బాగా తగిలినట్టుంది ఇద్దరికి. కోడల నా మాత్రం అంతే బాగుంటుందండి అత్తగారులు. మీరు కోడలు కదా, సారీ. ఏంటి ఏం లేదు, మీరు వినలేదు అంతే. కోడల్ని తంతే బాగుంటుందంట. నేను కోడల్ని కదా. చాలా క్యూట్ గా చాలా చక్కగా మామూలుగా సీరియల్లో చూస్తాం కదా అత్త కోడలు అమాయకమైన హస్బెండ్ అవన్నీ కూడా చక్కగా చూపించారు. సార్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ రిలేషన్ ఇక్కడ ఉందా? తప్పు చేయని భర్త ఉన్నాడు, దొబ్బులు తిరిగిన భర్త ఉండు. మా వెరీ కామన్. కాబట్టి చెప్పుకో, కొంతమంది చెప్పు కొంచెం ఉండాల్సిందే. అంటే నువ్వు ఎక్కడో మిమ్మల్ని ఎక్కువ భయపెట్టేసి అది ఉంది సార్. అంటే ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత అది మీరు అన్నట్టుగా కొంచెం స్పైస్ ఎక్కువైంది అన్నారు. మాకు ఇంకో ఛాలెంజ్ ఏంటంటే సార్, ఇప్పుడున్న టీమ్స్ కి ఆల్రెడీ మీరు 27 ఎపిసోడ్స్ ఇంటూ 6 పర్ఫార్మెన్సెస్ చూసున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలన్నా దానికంటే కొత్తగా చేయడానికి ట్రై చేయాలి. సో అది ఒక ఛాలెంజ్ సార్ మాకు. నువ్వు వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ లీడర్ అయ్యే అవకాశం ఉంది. అవి బాగా చేస్తున్నాడు. Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon లో ఇప్పుడు మీ ముందుకు వస్తున్న టీమ్. మీరు ఎప్పుడైనా ఓల్డ్ సిటీలో షాపింగ్ చేశారా? లేటెస్ట్ కాస్ట్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్ వచ్చేయండి. నేనైతే అక్కడ వెంటనే వెళ్తున్నారు. మీరు కూడా వస్తున్నారా? లెట్స్ వెల్కమ్ రచా రవి అండ్ హిస్ టీమ్. अरे अफजल भाई आज धंधा मस्त जाल रहा भाई. ये फुल खोल के कर तुम देखो. ఏం కోల్తావు రో? अरे कपड़ा खोलेंगे भाई. अरे మరి గది క్లియర్ గా చెప్పురా भाई. नायक नहीं मैं कल नायक हूँ मैं. चल रे बड़ा जिंगुदार हूँ मैं. ए गाना छोड़ बे. क्या करते रे भाई ఎందుకు కొట్టాయి? పొద్దు పొద్దున ఏం చేస్తున్నారా భాయ్? అరే ఏం మాట్లాడుతున్నావు భాయ్? 20 సంవత్సరాల నుంచి ఇట్లనే చేస్తున్నాయి. ఎందుకు కొడుతున్నాయి? కస్టమర్లు చూస్తారా భాయ్? కస్టమర్లు ఎవరు చూస్తున్నాయి భాయ్? పొద్దుగా అలా కస్టమర్ ఎట్లా చూస్తున్నాయి? शुरू कर चल. అనవసరంగా టెన్షన్ పడతాయి. शुरू చేయరా భాయ్. ఏ 50కి 3 వేస్తాయి. 50కి 3 వేస్తాయి. 50 1.5 ఫీట్ ఉన్న నువ్వే 50కి 3 వేస్తాయి. నాగబాబు ఎన్ని వేస్తాయి? నాగబాబు ఎన్ని వేస్తాయి నాకేం తెలుసు. నేను మాత్రం 50కి 3 షెడ్యూల్ వేస్తాయి. 50కి 3 షెడ్యూల్ వేస్తాయి. अफजल मैं बोलता हूँ देख रे. ए 50 में 3 आजा 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 सस्ता माल ఉన్నాయి. ఏ అనసూయ ఏ చల్ 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 చల్. ఏ సల్మాన్ ఖాన్ షెడ్యూల్ ఉన్నాయి. ఏ షారుఖ్ ఖాన్ నెక్కర్ ఉన్నాయి. ఏ ఆజా 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 ఐశ్వర్య ఐటమ్ ఉన్నాయి. ఆజా ఆజా ఆజా. ఏ ఇగో ఇది ఎంత? 50కి 3 అంటే 50కి 3 ఉన్నాయి. 10కి 3 ఇస్తావా? 10కి దుకాణం మొత్తం తీసుకోరా. सुबह ఏమైందిరా భాయ్? ఆగలే భాయ్. ఏ చల్ ఆజా ఆజా ఆజా. ఏ 50 में ఇదెంత? ఏ 2000 రా భాయ్. అంటే 2000. 2000. ఇదే దీనికి బొక్కలు ఉన్నాయా? అరే ఇది ఎయిర్ ఫ్రీ రా భాయ్. ఎయిర్ ఫ్రీయా? ఏ రే దిమాగ్ ఖరాబ్ అయింది రా భాయ్. ఫ్రీ అంట. చల్ చల్. ఇది ఎంత? 100 ఉన్నాయి. ఉన్నాయి. చల్ 50 का दिन आजा आजा. ఇదే దీనికి బొక్సయ్యా ఉందా? ఇదే సింపిసి ఇచ్చినావా? అరే స్లీవ్ లెస్ ఉన్నాయరా భాయ్. కొత్తది కావాలి. అరే అఫ్జల్ देख ले रे इसको. ఏమైందిరా భాయ్? ఏమైందిరా భాయ్? చల్ కొత్తవాడని పద.
సూపర్ కొట్టియారా బాబు How much? 2000 Too much. How much? 4000 Very too much. ఇది కొనే బాపతి కాదురా బై దేకే బాపతి ఉన్నాయి చూసే మొగాలు ఉన్నాయి బాయ్ Idiot. చాలా అరే మొత్తం బెంజు ఉన్నాయి అరే బెంచ్ కాదు భయ్యా ఏ డకోటా ఉన్నాయి అమ్మో హైదరాబాద్ లా జాగ్రత్తగా ఉండు అని అన్నారు. అమ్మో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడేంది నన్ను పిలుస్తున్నాడు? వీడిని అస్సలకే చూడొద్దు, అటువైపు అసలుకే పోవద్దు. చూడరా బాయ్ ఐటమ్ నెంబర్ 1 ఉన్నాయి. ఏంది నా మీద వేసినావు? సూపర్ ఐటమ్ ఉన్నాయి, సస్తా మాల్ ఉన్నాయి, తీసుకోరా బాయ్. ఇది నేనేం చేసుకోవాలి? అరే సల్మాన్ ఖాన్ బాడీలు ఉన్నాయి, చల్లా బాయ్ తీసుకో. ఇదిగో నన్ను ఎవరు అనుకున్నావు? నేను దంపుడు లక్ష్మి కొత్త లవర్ని. దింపుడు లక్ష్మి కొనేరే? దింపుడు దంపుడు కాదు, దంపుడు లక్ష్మి. నీ పేరేంది? అఫ్జల్ తెరకాయ కురే. ఇగో అఫ్జల్ తెరకాయ కురే. ఇది ఎంతకి ఇస్తావు? 50 కే తిన్. ఈ 50 25 నాకు తెలియదు కానీ ఇగో ఆఖరి చివరి ఆఖరి మాట నా దగ్గర 165 ఉన్నాయి గంతే. నువ్వు తీసుకో. ఇగో మన ఇద్దరం ఫ్రెండ్స్, వేరే ఏం లేదు. ఇగో ఇగో నువ్వు మా ఊరికి నీకు బుడ్డి కలువు చెప్తా. మన ఫ్రెండ్స్ మా దంపుడు లక్ష్మితో నీ గురించి చెప్తా. 165 గంతే అంతే. ఇది కూడా తీసుకొని పోతా. అరే ఏ దంపుడు లక్ష్మి కిత్తది అరే భయ్యా 50 से ज्यादा तो नहीं. अरे పొద్దు పొద్దున పెద్ద ఏడిపోయినవరా? ఖాన్ తీసుకురామని పైసలు పంపిస్తే పత్తకు లేకుండా పోయినావేందిరా? 50 కే తిన్ 50 కి 3. పాన్ తినకపోతే నాకు సుధరాయించదురా. ఇప్పుడు ఎట్లా తినాలరా? 50 में तीन. ఏంటి పచ్చాకులు తినాలనా? పచ్చాలు తినకపోతే ఎండాకులు తినాలి. గాది కొడక. నిన్ను కాదు మనవాడా, ఈ గాడిద కొడుకుని చెప్పిన. మనవాడా సిటీలా ఎక్కువ రేటు చెప్తారంట. ఎంత అంటుర్రు పాను? 50కి 3. నిన్ను ఎవరు అడిగిర్రా? ఎవరు అడిగిర్రా? మనవాడా నిన్ను కాదు మనవాడా, 50కి 3 అంట. వద్దు ఒకటే పట్టుకరా కొడక. ఏంది అటు పోయి కావాలనా? నీ అయ్య సొమ్ము తిన్నానా? నీ అవ్వ సొమ్ము తిన్నానా? నీ సొమ్ము తిన్నానా? బుడ్డి ఏంది బుడ్డియా? అంటే నీ సోడా బుడ్డి పెట్టుకుంటే బుడ్డి అనుకుంటున్నావా? గాడి కొడక. ఇప్పటికి నేను సూదిలా దారం ఎక్కిస్తా. సూదిలా దారం క్యారే? సూదిలా దారం ఎట్లా ఎక్కిస్తాయి? ఏంది? చల్ జా బుడ్డి జా. ఏ బుడ్డి ఏ సస్తా మాల్ ఉన్నాయి, తీసుకో. ఏంది? అయ్యో నేను తీసుకోకపోతే వస్తావా బిడ్డ? కానీ ఇది నేనేం చేసుకోవాలి? తెర ముసలోని తీసుకోబో. నా ముసలోడికి చెడ్డి లేడు, చిన్న బుడ్డికి వేసేస్తాడు. అరే తెర మనమనే తీసుకోబో. ఆడికి ఇట్లాంటి వెయ్యాడు, అడ్డమైన కాకీలు జాకీలు వేస్తాడు బిడ్డ. నువ్వేసుకో. ఏంది ఇది నేనేసుకోవాలా? సిగ్గు సరం లేదా రా? వయసు మీద తెలివస్తలేదారా? పొట్టి నేను హైదరాబాద్ కి నా మనవాడితో ముళ్ళ మూటతో. నా ముళ్ళ మూట ఏది? నా ముళ్ళ మూట ఏదిరా? ఎవరు తీసిర్రు? నైమాలం తీసిన. నైమాలం తీసిందా? బుడ్డి మాలం నైమాలం అంటే తెలియదు. ఏంది నువ్వు కూడా నైమాలం తీసిన చెప్తున్నావా? మంచోడు నీకు తెలుసా రా? నాది తిరుగుతుంది, నేను మాట్లాడేది. ఆడు స్కిట్ అయిపోయేదాకా తిరుగుతూనే ఉంటాడు. నైమాలం తీసిండంట. అమ్మా నా నైమాలం ఎంత మంచోడు.
జల్లు చల్లివా కరీ నాకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా. చిట్టిబాబు గారు అంతసేపు మీరు తిరుగుతూనే ఉన్నారు నేను నిజంగా కళ్ళు తిరగలేదా? తిరిగినట్టు అనిపించింది కదా అక్కడ మీరు కొంచెం రోజా గారు చాలా మంది అలాగే అమ్ముతారు కదా బయట. అసలు ఎక్కడో సల్మాన్ ఖాన్, ఎక్కడో ఐశ్వర్య, ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు మరీ పేర్లు కూడా అట్లాంటివి ఉంటాయి ఏదేదో. అడిగా మేడం, నేను ఒకసారి కోటిలో కొన్నాను మేడం 100 రూపాయలకు 3 షర్ట్లని. ఇంటికి తీసుకెళ్ళి అబ్బో 100 రూపాయలకే 3 షర్ట్లు అయితే మా అన్నోళ్ళకు తమ్ముళ్ళకు కొనుక్కుందామని తీసుకెళ్ళా. పోయి ఇంటికాడికి వెళ్ళి మొత్తం ఇప్పి చూస్తే కార్నర్ లేదు, షర్ట్ లేదు, గుండీలు లేవు, ఏం లేవు మేడం. అసలు సంబంధమే లేదు అసలు షర్ట్. అది గుర్తుపెట్టుకుని ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఇంకో సైడ్ లేదా తను కొనిన దానికి. చిట్టిబాబు గారు ఆ తిరుగుతూ క్యూట్ గా ఇలా చేయి పెట్టుకొని తిరగడం చాలా క్యూట్ గా ఉంది. అండ్ మీరేంటి చంద్ర గారు లేకపోయినా కూడా చంద్ర జూనియర్ చంద్రతో బాగా దెబ్బలు తిన్నారు. వెరీ నైస్. మెడ్రాస్ లో బర్మా బజార్ ఒకటి ఉంది. మన షాప్ వరకు రాగుతారండి. ఒక వస్తువు పట్టుకున్న తర్వాత కొనకపోతే ఆడి తిట్లు ఎవరు తిట్టడు. మనం బేరవాడలేము అలా అని చెప్పేసి కొనలేము. కొనే ముఖం చేయట్లేదో వచ్చాడు పెద్ద పుడిగలా ఇట్లా అంటారు. అసలు దారుణంగా తిడతారు. ఇప్పుడు అమ్మాయిలు అదే అన్నారు కదా, ఇవి చూసే ఫేసులు కొనే ఫేసులు కాదు. అది బాగా వర్కౌట్ చేశారు ఆ తిట్టడం. అది మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి దీన్ని బాగానే మేనేజ్ చేశారు. కానీ ఎంటర్టైనింగ్ అని వెళ్ళింది. బట్ యాక్చువల్ గా ఇంకా స్కిట్ లో కనుక ఇంకొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటే ఇంకా బాగా చేసి ఉండేవాడు అనిపించింది. బట్ ఎనీహౌ గుడ్, ఇంకొంచెం బెటర్ గా చేయరు నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. Viewers, మీ favorite round is back, the ఫటాఫట్ fun round. ఒక క్లాస్ రూమ్ లో సార్ అన్నాడు, అరే పిల్లలు ఈ రోజు మిమ్మల్ని అందరి క్వశ్చన్స్ టకా అడుగుతున్నాను, మీరు సమాధానాలు కూడా టకా చెప్పాలిరా. అరే వెంకీ నువ్వు నిలబడరా, నువ్వు ఎప్పుడు పాటలు పాడుతుంటావు, మరి డాన్సులు చేస్తుంటావు, మిమిక్రీ చేస్తుంటావు. ఇన్ని కళలలో నీకు ఏ కళ అంటే ఇష్టం రా? మీ చిన్న కూతురు చంద్రకళ అంటే ఇష్టం సార్. ఇంతలో ఇంకో స్టూడెంట్ వచ్చాడు, మే ఐ కమిన్ సార్. అబ్బా ఎప్పుడు లేట్ వస్తావేంట్రా నువ్వు అని అడిగాడు. లేదు సార్, ఇంట్లో అన్ని గొడవలు జరుగుతుంటాయి. గొడవలా? సరే మీ నాన్నని పిలుచుకురా, గొడవలు పెట్టుకోవద్దని చెప్తా. అదే సార్, మా నాన్న ఎవరని తెలుసుకోవడానికే కదా గొడవలు. సార్ మీరు నన్ను క్షమించాలి. అయ్యో ఎందుకండి అంత మాట? ఏమీ లేదండి, మా కోడి మీ తోటని కంపు చేసింది. అవునా సార్, మీరు నన్ను క్షమించాలి. ఎందుకండి మా కుక్క మీ కోడి మేడ నెమలేచింది. అవునా సార్, మీరు నన్ను క్షమించాలి. అవునా ఎందుకు? మీ కుక్క నా కుక్క, మీ కుక్క నా కుక్క మా కారు కింద పడి చచ్చి ఊరుకుంది. ఇప్పుడంటే లేటెస్ట్ గా చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఒక 20-30 years బ్యాక్ కనుక వెళ్తే మనకి DD8 అదొక్కటే న్యూస్ ఛానల్. అందులో వచ్చే న్యూసే మనకి న్యూస్, ఇంకా అంతమించి ఇంకేం తెలియదు. అందులో వచ్చే న్యూస్ ని ఇప్పుడు ట్రెండ్ లో కొంచెం మార్చి చెప్తే ఎలా ఉంటది? నమస్కారం, ఈనాటి వార్తలు చదువుతున్నది పేరెందుకులేండి అనవసరం. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న 2364 గల ప్యాసింజర్ ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్ లో మునిగిపోయింది. ఈ ఘటన ద్వారా ఎంతో మంది మరణించారు, మరెంతో మంది గాయపడ్డారు, మరి కొంతమంది భయపడ్డారు. మరణించిన వారిని హుటాహుటిగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని అక్కడికక్కడే పూడ్చిపెట్టారు. భయపడ్డ వారికి ప్రస్తుతం హనుమాన్ చాలీసా వినిపిస్తున్నారు. అంతర్జాతీయ చలనచిత్ర సినీతారల వాలీబాల్ పోటీలు ప్రారంభించిన సమయంలో అకస్మాత్తుగా వర్షం పడడం చేత అవి అక్కడికక్కడ ఈత పోటీలుగా మార్చివేశారు. అందులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు ముందంజలో ఉన్నట్టు తేలింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు బాత్రూంలో స్నానం చేస్తూ కాలు జారి పడగా రాష్ట్రమంతా భూకంపం ప్రకటించారు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నేను 6 అడుగుల బుల్లెట్ అంటే ఎవరు నమ్ముతారండి? అదే జోక్. ఇప్పుడు ఒకసారి హైదరాబాద్ లో కర్ఫ్యూ పెట్టారండి. కర్ఫ్యూ అంటే తెలుసు కదండి, కనిపించే కాల్చి పారేస్తారు. సో ఆ రోజు ఆర్డర్స్ జారీ చేశారు, రాత్రి 10 అయ్యాక ఎవడైనా కనిపిస్తే కాల్చి పారేయండి అని. కరెక్ట్ గా పంజాబట్లో 9:15 అయింది. ఒక ఆయన రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పోలీసు ఎదురుబడి డుషాన్ కాల్చి పారేసాడు అంతే. అది మీడియా పెద్దది చేసింది. పెద్దది చేశాక మరి కోర్టులోకి వెళ్ళింది మ్యాటర్. జడ్జి గారు ఆ పోలీసుని పిలిచి అడిగారు, ఏమయ్యా 10 గంటలు దాటాక కనిపిస్తాయి కదా నేను కాల్చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేసాం,
నువ్వెందుకే ఇంకా పావు గంట టైం ఉండగా కాల్ చేసావు అని పోలీసుని అడిగితే క్షమించండి సార్, ఆ చచ్చిపోయినాడు కూకటపల్లిలో మా పక్కింట్లోనే ఉంటాడండి, ఎలాగా పావు గంటలో వెళ్ళాడు కదా అని డ్యూటీ మొదలెట్టేశాను. ఒక అత్త బాగా డబ్బులు సంపాదించేసి ముగ్గురు కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసేసింది. నా ముగ్గురు అల్లుళ్ళలో ఎవరు మంచివాడు, ఎవరికి నా తర్వాత ఆస్తి చెందాలి అనేదానికి ఒక టెస్ట్ పెట్టింది. సో దానికి గిఫ్ట్లు కూడా ఇస్తుంది. ఆవిడ వెళ్ళి ఎలా టెస్ట్ చేద్దామని ఆలోచించి, ఓకే నేను హుస్సేన్ సాగర్లో దూకుతాను, నన్ను ఎవరు కాపాడుతారో చూద్దాం అని చెప్పేసి హుస్సేన్ సాగర్ డైవ్ కొట్టేసింది. మొదటి అల్లుడు వచ్చాడు, జై ధన్రాజ్ అని చెప్పేసి డైవ్ కొట్టాడు. సన్న పర్సనాలిటీ కాబట్టి ఈజీగా ఆవిడని లేపుకొని షారుఖ్ ఖాన్ రేంజ్లో తీసుకొని వచ్చేసాడు. నా అల్లుడు ఎంత మంచోడు అని చెప్పేసి ఒక స్విఫ్ట్ కారు బహుకరించింది. సెకండ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డైవ్ కొట్టింది వాటర్లో. జై చంద్ర అని చెప్పేసి రెండో అల్లుడు కూడా డైవ్ చేసి ఆవిడని తీసుకుని బయటకు తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన అల్లుడికి ఒక బైక్ బహుకరించింది. మూడో రోజు కూడా మళ్ళీ దూకింది. మూడో అల్లుడు వచ్చాడు, జై రోలర్ రఘు అనుకున్నాడు. ఈ పర్సనాలిటీతో దూకితే అవసరమా, నేను అటే పోతానని చెప్పేసి వదిలేశాడు. వదిలేసి బయటకు వచ్చేసాడు. అత్త వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. వీడింటికి వచ్చి రిలాక్స్గా పడుకుంటే మార్నింగ్ లేచి చూసేసరికి ఒక పెద్ద బెంజ్ కారు. ఇదేంటబ్బా అత్త చచ్చిపోయింది కదా, మరి బెంజ్ ఎలా వచ్చింది అని బయటకు వెళ్ళి చూస్తే దానిపైన ఒక స్టిక్కర్ ఉంది, మీ అత్తను చంపినందుకు ప్రేమతో మీ మామ అని చెప్పేసి ఒక గిఫ్ట్. So let's look at the Fatafat joke of the day winner. Judges. Rocket Raghava. So judges, Rocket Raghava team ki meer ichina scores. Roja garu. Racha Ravi ki meer iche scores. Roja garu. Surigali Sudhir ki meer ichina scores. Roja garu. Adire Abhi. Shakalaka Shankar team ki meer iche scores. Roja garu. The performer of the day చూద్దాం, లేకపోతే మీరే మీ టీం మెంబర్స్ ని అడగండి అడగండి. మీ డామినేషన్ ఎక్కువైపోయింది. డామినేషన్ ఇంకా లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ సీనియర్ ని కాదు, ఏమన్నా అందామంటే ఆవిడ ఏమన్నా సెటైర్ వేద్దంటే మళ్ళీ సుడిగాల దగ్గర ఏమంటుంది అని చెప్పని భయం వేసి ఆగిపోతున్నా సార్. రకరకాల పేర్లు పెట్టిందే, అప్పటికే రీచ్ అయిపోయింది. సోదిగాడు అంటున్నారు, సుత్తిగాడు అంటున్నారు జనాలు. ఏంటి కావాలని చెప్పిందా లేదంటే అలాగైందని? నేను క్లారిఫికేషన్ అవన్నీ ఏం ఇవ్వను, అంతే. ఇక్కడ నేను సీనియర్ ని. సో జడ్జెస్, పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు శంకర్. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే. So joke of the day goes to Raghava. 10,000 rupees please. టాపులేసిపోతే ముద్దే పెట్టబట్టే, టాపులేసిపోతే చెయ్యే పట్టబట్టే, టాపు టాపు టాపులేసిపోతే రో. Performer of the day also is going to win 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations! లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ. చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ డైరెక్టరా కర్మ. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీలు పైనుంచే ఊడారా, రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. Performer of the day Mir Kabati. Poster of the day also goes to you.
భలే గోకుతున్నారండి. నేనేం గోకుతాను, మా అన్నయ్య ఇంకా బాగా గోకుతాడు. రా ఏట్రిదే సార్ నాగబాబు గారు ఏ మాటగా మాట నిజంగా దురదనేది గొప్ప అనుభూతి అండి. సో ఈ టీవీ వ్యూవర్స్ మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లాఫింగ్.